ఈ ప్రసాదాల విషయంలో, నైవేద్యం విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటుంటారు, "మేము ఇన్ని పదార్థాలు చేసి పెట్టేసాము, ఇన్ని పెట్టాము, ఇంత హంగామా చేశాము, ఇంత పూజ హడావుడిగా చేశాము. దేవుడు మాకే కోరిక తీర్చలేదు" అంటే ఏమి ఆశించి మీరు పెట్టారు? ఏమి పెట్టారు? అనేది ఒక్కసారి చూసుకుంటే చూస్తారు గదా! అప్పుడు మనకి ఎందుకు తీర్చాలి ఆయన? హ్మ్. అవసరం లేదు. కాబట్టి ఇటువంటి నియమ నిబద్ధలతో మనమంటే ఇంట్లో శుచిగా, శుభ్రంగా స్నానం చేసి, మడి కట్టుకొని, దాన్ని మనం ప్రసాదంగా చేస్తాం కాబట్టి, హ్మ్. మీరు చేసిన పదార్థాలను మాత్రమే దయచేసి స్వామివార్లకి నివేదన చేసుకోవాలి. అయితే తర్వాత లాస్ట్‌గా ఏం చేయాలంటే గనక గుడము అంటారు. అంటే పటికి బెల్లం కానీ, బెల్లం కానీ బెల్లం. ఇవన్నీ చేసేసిన తర్వాత లాస్ట్‌లో బ బెల్లం ముక్కని నైవేద్యం చేస్తామనమాట. హ్మ్. ఇన్ని పెట్టినా ఆయనకి మళ్ళీ ఒక బెల్లం సంతోషమైతే, ముక్కుండాలి. ఈ చివర పెట్టిన బెల్లం ముక్క విపరీతమైన సంతోషము. ఇది దీని వెనకాల ఆంతర్యం ఏంటి తెలుసా? హ్మ్. ఈ బెల్లం ముక్కకి వినాయకుడికి చాలా ఇష్టము. అవును. మనకి ఇక్కడ నుంచి ఈ రథసప్తమి నుంచి ఎటువంటి విఘ్నాలు మనం చేసే పనిలో కలగవద్దు. మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు అన్న ఆంతర్యంతో చిట్ట చివరిగా ఈ బెల్లాన్ని నివేదన చేస్తామనమాట. ఈ ప్రసాదాల వెనుక ఇంత ఆంతర్యం ఉంది.